హాయ్ గైస్! 'బిగ్ బాస్ 9లో' ఈ వీక్ మొత్తం 6 నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ 6 ఓటింగ్ రిజల్ట్స్ అనేది నేను చెప్పడానికి మొత్తం జెన్యూన్ పోల్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని, వాటినన్నిటిని రీసెర్చ్ చేసి ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారన్నది నేను మీకు చెప్తున్నాను ఈ రివ్యూ ద్వారా. సో, దానికి నేను చాలా కష్టపడుతున్నాను. వాటినన్నిటిని యావరేజ్ చేసుకొని జెన్యూన్ పోల్స్‌ని చేస్తున్నాననమాట రివ్యూ. సో, మీరు నాకు చేయాల్సిన హెల్పల్లా ఒకటే. ప్లీజ్ వీడియో చూస్తున్నోళ్ళందరూ ఫస్ట్ లైక్ చేయండి. ఆ తర్వాత ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనోళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది మీరు నాకు చేసే హెల్పు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే కళ్యాణ్ ఉన్నాడనమాట ఫస్ట్ ప్లేస్‌లో. అతనికి 33% ఓటింగ్ నమోదైందనమాట. అన్నీ యావరేజ్ చేసుకుంటే. సెకండ్ ప్లేస్‌లో మనకి ఇమాన్యుయల్ ఉన్నాడు. అతనికి 25% ఓటింగ్ నమోదైందనమాట. సో, మూడో ప్లేస్‌లో మనకు చూసుకున్నట్లయితే భరణి గారు ఉన్నారనమాట. భరణి గారికి అడ్వాంటేజ్ ఏంటైందంటే తనుజ నామినేషన్స్‌లో లేదు. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా నామినేషన్స్‌లో లేడనమాట. సో, సుమన్ శెట్టికి వచ్చే ఓట్ బ్యాంకింగు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆయనకి దివ్య కన్నా ఎక్కువ మంది భరణికే ఏస్తారనమాట. తనుజ ఓటింగ్ మాత్రం కొంత అటు ఇటుగా షేర్ అవుతుంది. కళ్యాణ్‌కి కొంత, భరణికి కొంత కొంచెం ఓటింగ్ అయితే షేర్ అవుతుందనమాట. సో, నాలుగో ప్లేస్ మనం చూసుకున్నట్లయితే డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్‌కి తన ఓట్ బ్యాంకింగు రీతు చౌదరి లేకపోవడం వల్ల ఆవిడకున్న కొంత ఓట్ బ్యాంకింగ్ కూడా డీమన్ పవన్‌కే పడుతుంది. ఆళ్ళిద్దరికీ ఎన్ని గొడవలున్నా సరే, వాళ్ళిద్దరికీ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. సో, అది నాలుగో పర్సన్ అయితే మనకి డీమన్ పవను. ఐదో ప్లేస్‌లో ఏంటంటే మనకి సంజన గారు ఉన్నారనమాట. సంజన గారికి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ వీకు ఇమాన్యుయల్ నామినేషన్స్‌లోకి రావడం వల్ల ఇప్పటి వరకు ఇమాన్యుయల్ నామినేషన్స్‌లో లేడు కాబట్టి ఇమాన్యుయల్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా సంజన గారికి పడేది. సో, ఇప్పుడు మాత్రం ఆవిడకి ఓన్ ఫ్యాన్ బేస్ ద్వారా మాత్రమే ఓట్స్ పడుతున్నాయి. అందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అయితే బాగా తగ్గిందనమాట. సో, ఆవిడైతే ఫిఫ్త్ వీక్‌లో ఉన్నారు. ఆవిడకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వీక్‌లో కరెక్ట్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఆ ఎమోషన్ వల్ల ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరికన్నా లాస్ట్ ప్లేస్‌లో అయితే మనకి దివ్య ఉందనమాట. సో, ఎక్కువగా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికున్నాయంటే దివ్యకి అని నేను చెప్తాననమాట. కానీ డేంజర్ జోన్‌లో మాత్రం ముగ్గురు ఉన్నారింకా. ఎవరెవరంటే డీమాన్ పవన్, దివ్య అండ్ మనకి సంజన గారు. ముగ్గురు కూడా ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. సేఫ్ అంటే వాళ్ళ ముగ్గురే అనమాట. కళ్యాణ్, ఇమాన్యుయల్ నెక్స్ట్ కళ్యాణ్ అనమాట. సో, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.